టీమిండియాకు జస్ప్రీత్ కీలకం కాబోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టుకు ఆయుధంలా నిలవబోతున్నాడు. కొన్నేళ్లుగా జస్ప్రీత్ అంచనాలకు తగినట్టుగా రాణిస్తున్నాడు. టీమిండియా అవసరాలకు తగినట్టుగా బౌలింగ్ చేస్తున్నాడు. ఆరంభంలోనే వికెట్లు పడేయడంలో సక్సెస్ అవుతున్నాడు. డెత్ ఓవర్లలోనూ కీలకంగా నిలుస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో ఐర్లాండ్తో మ్యాచ్ నుంచే వికెట్ల మోత మోగించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. గతేడాది ఐర్లాండ్తో సిరీస్లో బూమ్రా రాణించాడు. అప్పుడు టీమిండియా కెప్టెన్ గాను వ్యవహరించాడు. భారత్కు సిరీస్ను అందించాడు. ఐర్లాండ్పై 4 వికెట్లు దక్కించుకున్నాడు. టీమిండియా తరపున ఇంపాక్ట్ చూపించాడు. టీ20 ఫార్మాట్లో బూమ్రా మంచి ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్లోనూ తడాకా చూపించాడు. పరుగులు తక్కువగా ఇచ్చి వికెట్ల మోత మోగించాడు. ముంబై ఇండియన్స్ ఓడిపోయినా తన వంతుగా రాణించాడు. బాల్తో అద్భుతాలు చేశాడు. ఐపీఎల్ 17వ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. 13 మ్యాచ్ల్లో 20 వికెట్లు దక్కించుకున్నాడు. ఒక ఇన్నింగ్స్లో 21 పరుగులే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు తీశాడు. ఎకానమీ రేటు కూడా తక్కువగానే ఉంది. ఓవర్కు 6.48 చొప్పున పరుగులు ఇచ్చాడు. అంతర్జాతీయ కెరియర్లో ఇప్పటి వరకు 62 టీ20లో బూమ్రా బరిలో దిగాడు. 74 వికెట్లు తీశాడు. ఒక ఇన్నింగ్స్లో 11 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. టీ20 కెరియర్లో ఎకానమీ రేటు 6.55 మాత్రమే. ఓవరాల్గా టీ20లో 225 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 280 వికెట్లు దక్కించుకున్నాడు. ఎకానమీ రేట్ 6.98 మాత్రమే. ఐర్లాండ్పై మొత్తంగా 3 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 6 వికెట్లు సొంతం చేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్లో బూమ్రాతో ప్రత్యర్థులకు డేంజర్ తప్పకపోవచ్చు. బంతితో వేరియేషన్ చూపించే భారత బౌలర్ను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు అంత ఈజీ కాదు. అయితే ఇతర బౌలర్ల నుంచి కూడా టీమిండియాకు సరైన సహకారం దక్కాల్సి ఉంటుంది. బౌలింగ్ పార్ట్నర్గా సిరాజ్, హర్షదీప్లో ఎవరు ఉన్నా మెరుగైన ప్రదర్శన చేయాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. టోర్నీకి అమెరికాతో పాటు వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తోంది. అక్కడి పిచ్చులకు తగినట్టుగా భారత బౌలర్లు వ్యూహాలను మార్చుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. నిజానికి ఎలాంటి కండిషన్స్లో అయినా మెరుపులు మెరిపించే సత్తా బూమ్రా సొంతం. ఇదే సమయంలో సహచర బౌలర్లు కూడా ఓ చెయ్యి వేస్తే ప్రత్యర్థులను కట్టడి చేయవచ్చని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.